ఓవైపు వెయిటింగ్, మరోవైపు సెర్చింగ్. నెల్లూరు అధికార పార్టీలో అసలేం జరుగుతోంది? జిల్లాలో పెద్దారెడ్డిగా చెప్పుకునేటువంటి ఆయన పార్టీకి గుడ్ బై చెప్పడంతో అధికార పార్టీకి అక్కడ అభ్యర్థి లేకుండా పోయారా, లేక గెలుపు గుర్రం కోసం ఫ్యాన్ పార్టీ తెగ వెతికేస్తుందా? అసలు ఆ జిల్లాలోని అధికార పార్టీలో ఎందుకింత గందరగోళం నెలకొంది? హావ్ ఎ లుక్. ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ నెల్లూరు జిల్లా పార్లమెంట్ అభ్యర్థులపై ఇంతవరకు క్లారిటీ రాలేదు. ప్రధాన పార్టీలు అభ్యర్థుల అన్వేషణలో పడితే మొన్నటి వరకు ఓ రాజ్యసభ సభ్యుడే తమ అభ్యర్థి అంటూ అధికార పార్టీ కార్యాచరణకు సిద్ధమైంది. ఇంతలోనే అంతర్గతంగా తలెత్తిన మనస్పర్ధలతో ఆ ఎంపీ క్యాండిడేట్ హ్యాండ్ ఇచ్చేశారు. అసలు పార్టీకి గుడ్ బై చెప్పి పక్క పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు. మరి పెద్దారెడ్డిగా పేరున్న ఆయన పార్టీ వీడటంతో ప్రతిపక్ష పార్టీ జోష్లో ఉందట. అంతేకాదు అధికార పార్టీ ఎంపీ అభ్యర్థి కోసం తెగ అన్వేషిస్తోందట. గత సార్వత్రిక ఎన్నికల్లో 10కి 10 అన్నట్లు నెల్లూరు జిల్లాలోని 10 ఎమ్మెల్యే స్థానాలతో పాటు 2 పార్లమెంట్ స్థానాలను ఏకపక్షంగా కైవసం చేసుకుంది వైసీపీ. అయితే రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించలేం అన్నట్లుగా ఇప్పుడు నెల్లూరు జిల్లాలోని అధికార పార్టీకి ఇదే పరిస్థితి ఎదురైందట. జిల్లాలో పెద్దారెడ్డిగా పేరుగాంచిన రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సార్వత్రిక ఎన్నికల వేళ వైసీపీ అధినేతపై అలకపోని పార్టీకి గుడ్ బై చెప్పేశారు. దీంతో అంతా సవ్యంగా ఉందనుకుంటున్న సమయంలో నెల్లూరు జిల్లాలో అధికార వైసీపీకి ఊహించని ఒడిదుడుకులు మొదలయ్యాయి. రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పార్టీకి గుడ్ బై చెప్పిన నేపథ్యంలో పలువురు చోటామోటా నేతలు కూడా ఆయన వెంట నడిచేందుకు సిద్ధమయ్యారట. దీంతో అధికార వైసీపీ ఎంపీ అభ్యర్థి కోసం వెతుకులాట మొదలుపెట్టింది. పెద్దారెడ్డిగా పేరున్న ప్రభాకర్ రెడ్డి తెలుగుదేశం పార్టీలోకి వెళ్తారని, ఆయన అక్కడి నుంచే పోటీ చేస్తారని జరుగుతున్న ప్రచారం అయితే జోరుగా సాగుతోండగా, మరోవైపు వైసీపీ మాత్రం ఆయన కోసమే ఎదురుచూస్తున్నట్లుగా సంకేతాలు పంపుతోందట. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నిర్ణయం కోసం ఓవైపు ఎదురుచూస్తూనే మరోవైపు కొత్త అభ్యర్థుల అన్వేషణ మొదలుపెట్టింది నెల్లూరు వైసీపీ. ఇందులో భాగంగానే జిల్లాలోని 3 పారిశ్రామికవేత్తల పేర్లను పరిశీలిస్తోందట. ఇదే సమయంలో వేమిరెడ్డి నిర్ణయం కోసం చివరి వరకు ప్రయత్నాలు కొనసాగించాలని పార్టీ పెద్దలకు సీఎం చెప్పినట్లు మరో ప్రచారం. ఒకవైపు పార్టీని వీడిన వేమిరెడ్డికి తిరిగి ఆహ్వానం పలుకుతూనే మరోవైపు కొత్త అభ్యర్థి కోసం అన్వేషిస్తున్నారు వైసీపీ పెద్దలు. జిల్లాలోని అల్లూరు ప్రాంతానికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త దేవిరెడ్డి సుధాకర్ రెడ్డి, ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరుకు చెందిన వ్యాపారవేత్త బొమ్మిరెడ్డి సురేష్ రెడ్డిని వైసీపీ నేతలు టచ్లో పెట్టుకున్నారట. ఇందులో సురేష్ రెడ్డి గతంలో ఒంగోలు ఎంపీ టికెట్ కోసం ప్రయత్నాలు చేశారు. మరోవైపు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అల్లుడు అరవింద ఫార్మసీ అధినేత శరత్ చంద్రారెడ్డి పేరు కూడా తాజాగా తెరపైకొచ్చింది. అయితే విజయసాయిరెడ్డి ఆ ప్రచారాన్ని మాత్రం కొట్టిపారేశారు. ఇక శరత్ చంద్రారెడ్డి పోటీలో ఉండరంటూ నెల్లూరులో ఎంపీ విజయసాయిరెడ్డి ప్రకటన చేసిన కొన్ని గంటలైనా కాకముందే ఎంపీ అభ్యర్థి శరత్ చంద్రారెడ్డి అంటూ విస్తృత ప్రచారం సాగుతోందట. ఇలా 3 నేతలను వైసీపీ టచ్లో పెట్టుకోగా టీడీపీ తమ అభ్యర్థిని ప్రకటించిన తర్వాతనే వైసీపీ ఎంపీ అభ్యర్థిని ప్రకటించడం ఉంటుందని ఆ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. మొత్తంగా రాజ్యసభ సభ్యులు పారిశ్రామికవేత్త వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైసీపీని వీడిన అనంతరం నెల్లూరులో అధికార పార్టీకి ఎంపీ అభ్యర్థిత్వంపై ఉత్కంఠ కొనసాగుతోంది. మరి 2 పార్టీలు ఎవరిని అభ్యర్థిగా ప్రకటిస్తాయో చూడాలి.